పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మణి జ్యోతి క్లినిక్ డాక్టర్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సన్ రైజ్ ఆసుపత్రి వైద్యులచే ఈసీజీ, బీపీ, షుగర్, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఉచిత వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు నిర్వహించుకొని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్ రైజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ కుమార్ కోరిక మేరకు కాల్వ శ్రీరాంపూర్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో ఈసీజీ, బీపీ, షుగర్, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ సర్పంచ్లు ఆడెపు శ్రీదేవిరాజు, మాదాసి సతీష్, మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, తాత సాయి కృష్ణ, ఆషాఢ సురేష్, ఆడెపు శ్రీను, వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ గ్రామంలో డాక్టర్ కుమార్ గారి ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్స్ వారిచే మరియు నైని ఫర్టిలిటీ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో బీపీ, షుగరు, ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన యొక్క హాస్పిటల్లో రాజు ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది. మరియు ఇతర ఇన్సూరెన్సులు సింగరేణి కూడా రావడం జరిగింది. మరియు ఉచిత కూడా వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క హాస్పిటల్ నందు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, క్రిటికల్ కేర్ వైద్య సదుపాయంతో 150 బెడ్తో నిర్మించడం జరిగింది. డయాలసిస్ కూడా ఆరోగ్యశ్రీ నందు ఉచితంగా చేయబడుతున్నాయి. కావున పరిసర గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ యొక్క మాకు అవకాశం ఇచ్చిన డాక్టర్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క వైద్య శిబిరం కూడా లోకల్ ఉన్న పొలిటీషియన్స్, జెడ్పీటీసీ, సర్పంచ్, మాజీ సర్పంచ్, జెడ్పీసీ గారు కూడా ఈ యొక్క వైద్య శిబిరాన్ని సందర్శించడం జరిగింది. వాళ్ళకి కూడా మీ యొక్క వచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపడం జరుగుతుంది. కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు మా యొక్క కాలశ్రీపురంలోని మా క్లినిక్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు. ఇక్కడ కాలశ్రీపురం గ్రామంలో నిరుపేదలు కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ ఏదో వైద్యం చేయించాలని ఉచితంగా వాళ్ళు క్యాంపు ఏర్పాటు చేశారు. దాన్ని నేను కూడా మంచి మనసుతో అందరికీ ఈ వైద్యం అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు గుండె పరీక్ష, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. దీనికి వాళ్ళకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీరాంపూర్ గ్రామంలోని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ శిబిరానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సేవలు కూడా నేను ముందు చేయాలని నేను కోరుకుంటున్నా. గ్రామంలో ఉన్నవారికి ఉచిత వైద్య సేవలు అందించి వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యతగా
నేను ఒక ఆశయంతో ఈ శిబిరం ఏర్పాటు చేశాను. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి మంచి మాస్టర్ ప్లాన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆలయ అభివృద్ధిని నిధులు మంజూరయ్యేలా కృషి చేయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే విజయరమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నూతన పాలక వర్గ సభ్యులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులు చిత్తశుద్ధితో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆలయ పాలకవర్గ సభ్యులు బాధ్యతగా మెలిగి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి మంచి మాస్టర్ ప్లాన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులు తీసుకువచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సంవత్సర కాలంలోనే ప్రజా ప్రభుత్వంలో ఓదెల మండలంలో ఎమ్మెల్యే విజయరమణారావు 200 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. మనది ప్రజా ప్రభుత్వం, రైతు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. మల్లికార్జున స్వామి నమ్ముకొని ఆలయంలో పనిచేస్తున్న ఒగ్గు పూజారులకు గతంలో 25% ఉన్న కమిషన్ 35% ప్రభుత్వం పెంచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు అండగా నిలవాలని అన్నారు. రైతు సేవకులు నిర్విరామంగా కూడా రైతులు అన్న విజయన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు సోదరులు శాసన మండలి సభ్యులు స్వామి చైర్మన్ గట్టిగా సపోర్ట్ కొట్టారు. అదేవిధంగా సోదరి పాలకవర్గ డైరెక్టర్ గారు, పెద్దన్న గారు, బైరవి గారు, వారితో పాటు సతీష్ గారు, అదేవిధంగా ఓదెల గ్రామ సోదరుడు రామ్మూర్తి గారు, సోదరుడు మస్తాన్ గారు, ఎక్స్ మాజీ సర్పంచ్ రమేష్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి గారు, వారితో పాటు స్థానిక శాసనసభ్యులుగా నియమించడం అనేటువంటిది ఈ రోజు నుంచి మీరు మీ పెద్దపల్లి నియోజకవర్గంలో వేదికపైనటువంటి మా వేదిక దిగవలసిందిగా కోరుచున్నాను. మరి చరిత్రలో నుంచిపోయే ఒక అపూర్వమైన ఘట్టం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కూడా మరి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ యొక్క పెద్దపల్లి వాస్తవుడిగా మరి జిల్లా మంత్రిగా పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళే ముందు నేను భానుగారు అన్నకు మంచి ఆలోచన చేసిన మంచి ఆర్కిటెక్ట్ భాను అన్న. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో టెంపుల్ సిటీ తీర్చిదిద్దే విధంగా మంచి ఆర్కిటెక్చర్ అన్న ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయండి, మనందరం కలిసి వెళ్దాం. ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి అంటే టాప్ ప్రియారిటీ ఉంటుంది, దాంట్లో మనందరం అన్నాక విజన్ అన్నాక అది కాలాన్ని ముచ్చట ఉండదు. దానికి మనం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మరాంబిక తల్లి సీతారామచంద్ర స్వామి ఈ గొప్ప దేవాలయ ప్రాంతాన్ని అత్యంత గొప్పగా తీర్చిదిద్దే విషయంలో కూడా మన విజయనగరం నేను తోడుగా మంత్రిగా నేను నెంబర్ ఉంటానే విషయాన్ని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ సుమారు 200 కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గత 20 నెలల లోపలనే
మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ప్రాంత ప్రజలకు ఏ సౌకర్యాలు అవసరం ఉంటాయో, మా ప్రాంత ప్రజలకు ఏ విధంగా నేను మేలు చేయాలనే విషయంలో కూడా మరి కఠోరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కానీ వివిధ శాఖల మంత్రులతో కానీ గౌరవ శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా సాధ్యమైన పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినాడు. మరి దాంట్లో భాగంగా నేను అన్నకు ఒక విషయం మనవి చేసుకుంటున్నా. మన ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు మేలు చేసే గొప్ప కార్యక్రమం చేపట్టిన సందర్భంలో కూడా రాబోయే రోజుల్లో కూడా మరి పెద్ద ఎత్తున ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ అన్న ముఖ్యంగా ఈ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో కూడా నేషనల్ పవర్ ప్రాజెక్టు ఉన్నది, సింగేడి కాలనీస్ ఉన్నది, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో కూడా మనం ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారితో కూర్చోబెట్టి ఆ సింగేడి కాలనీ సిఎండి కానీ ఎన్టీపీ సిఎండి కానీ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మీ యొక్క గెస్ట్ హౌస్ కట్టియాలి, లేకపోతే టెంపుల్కి ఈ విధమైనటువంటి ఈ యొక్క పెద్ద బిల్డింగ్ కట్టియాలంటే తప్పకుండా వాళ్ళు కట్టించే ఆలోచన పరంగా సిఎస్ఆర్ ఫండ్స్ వారు కేటాయిస్తారన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈ ప్రాంతం అనేక అభివృద్ధి విషయంలో కూడా మేమందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామనే విషయాన్ని ఇక్కడ అనేక వర్గాల ప్రజలకు మనవి చేసుకుంటూ మా సోదరి మళ్ళీ కూడా మనవి చేసుకుంటున్నాం. ఈ 20 నెలల్లో కూడా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అర్హత ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ పేద ప్రజలకు, అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్న వారికి అర్హత ఉన్న వారికి ఈ 3,500 ఇందులో ఇవ్వడం కానీ, మా ఉచితంగా మా సోదరిమల బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మా రైతు భరోసా కింద 9 రోజుల్లో పుట్ట 9,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఆర్థికంగా రాష్ట్రాన్ని 2014 నుంచి 18 నుంచి 23 వరకు అప్పుడు మేమే రాజ్యం మేమే మంత్రులు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సంక్షేమం సృష్టించినా కూడా మా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా 9 రోజుల్లో పుట్టిన 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రైతు అకౌంట్లో వేసి ఆదుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2023 ముందు 6 గంటలు కష్టపడి మన పంట పండిస్తే వడ్ల కొనుగోలు కాకపోతే 4 కిలోలు కటింగ్, 5 కిలోలు కటింగ్, 10 కిలోలు కటింగ్, దించుకోమని విజయన లాంటి వాళ్ళు పోయి ఆ రైస్ మిల్లర్ అటెండ్ గేట్ కాడల బట్ట కూడా లేదు 4 కిలోలు 5 కిలోలు కటింగ్ తెచ్చుకున్నట్టు కొంతమంది ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఈరోజు మీరు కోరుకున్న ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా, ఏ మిల్లర్ కూడా ఇబ్బంది జరగకుండా సమన్వయం చేసుకొని అన్ని విధాలు కూడా ఈ 20 నెలల్లో కూడా వడ్ల కొనుగోలు కూడా ఎలాంటి కట్టింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం. మరి మీకు అందరికీ ఈ కమిటీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. ఈ కమిటీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. మేమందరం కలిసి అంటే నాకు ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ఈ విశ్వాసం నమ్మకంతో పాటు ఒక బలమైనటువంటి కోరిక ఉంది. ఈ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సంపూర్ణంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఎందుకంటే ఇది పెద్దపల్లి జిల్లాలోనే ఉన్నటువంటి ఏకైక పెద్ద దేవాలయం. మరి ఇంత పెద్ద దేవాలయం మన పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ కూడా లేదు. ఈ దేవాలయానికి మరి ఎక్కడెక్కడ నుండో గతంలో బుధవారం ఆదివారం
500 మీటర్లు. ఎవరు కూడా భూమి కొనరాదు, భూమి అమ్మరాదు. అది ఇప్పటికే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెట్టి అనేక రియల్ ఎస్టేట్ పెట్టి దేవాలయం భూములు రేట్లు పెంచారు అమాంతంగా. ఇవాళ దేవాలయం రేట్లు పెంచడంతో ఇవాళ తిరుపతిలో కూడా కొన్ని కిలోమీటర్ల వరకు అక్కడ దేవాలయ భూములను కొనరాదు, అమ్మరాకుండా మరి అక్కడ దేవాలయం ఆ ట్రస్ట్ నిషేధించడం జరిగింది. ఈ దేవుని మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, దేవుని మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా, దేవుని మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ దేవునితోని ఈ దేవాలయంతో బతికేటువంటి ఏ వ్యక్తి కూడా తప్పు చేస్తే ఆ దేవుడు వదిలిపెట్టడం కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఈ దేవుని ఇంకన్నటువంటి మా ముంజని కావచ్చు, పాలక వర్గం కావచ్చు, మీరందరూ కూడా అవసరమైతే 10 రూపాయలు దేవుని కోసం ఖర్చు పెట్టాలి తప్ప 10 రూపాయలు ఆ దేవుని దగ్గర మీరు ఆశిస్తే ఆ దేవుడు ఎక్కడో ఒక దగ్గర దెబ్బ కొట్టాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపల పక్కా కోర్టు బిల్డింగ్ కూడా ఓదరెడ్డి క్వార్టర్లో నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. ఒగ్గు పూజలు పనిచేస్తూ ఉంటే వాళ్ళకు టికెట్ ధర మీద 25 రూపాయలు ఇవాళ మన గుడి నుండి ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. మా కుమ్రవేలిలో ఎట్లెత్తా ఉన్నారు, మాకు 50% టికెట్ మీద ఇవ్వాలని చెప్తే నేను కూడా కొండ సురేష్ గారు కానీ, మా సంబంధిత కమిషనర్ వెంకటరావు కానీ, మరి శైలజ మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ వాళ్ళతో మాట్లాడితే ఇలా కుమ్రవేలి ఆదాయం ఉన్నంత మన ఓదెల ఆదాయం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో 25% ఇస్తే మరి నిన్నాక మొన్ననే 35%కి పెంచుకుంటే ఇవాళ మనం జీవో తీసుకొచ్చిన ఓదెల పూజలు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరందరికీ ఒగ్గు పూజలు కానీ, మరి ఓదెల దేవాలయాలు పనిచేసేటువంటి సిబ్బంది కానీ, వారితో పాటు ఇలా పాలకవర్గ కమిటీ కానీ మీరందరూ కష్టపడండి, దేవాలయాన్ని అభివృద్ధి చేయండి. ఇవాళ మీ అందరూ మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయాను. మేము కొద్దిగా పెద్దపల్లి ప్రజలను విసిగిపోయినాం. ఈసారి మేము మా పెద్దపల్లి ఎమ్మెల్యేను ఉప ఎమ్మెల్యే చూడదలుచుకోలేదు. మీరు వచ్చేసారి ఖచ్చితంగా పెద్దపల్లి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి కావాలని మాకు కోరుకుంటున్నాం. పెద్దపల్లి ప్రజలుగా మేము చాలా కాలంగా మా పెద్దపల్లి ఎమ్మెల్యేను మంత్రిగా చూడలేదు. వచ్చేసారి మిమ్మల్ని మంత్రిగా మేము చూడాలని కూడా మల్లికార్జున స్వామి కోరుకుంటున్నాం. ఎందుకు వాళ్ళ పరిమితిలో వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పుడు పనుల వల్ల ఆ భగవంతుడు ఎంత పవర్ఫుల్ అనేటువంటిది చూపించినటువంటి సందర్భాలు. అదేవిధంగా ఎవరైతే చాలా శక్తివంతంగా వాళ్ళ శక్తి మేరకు పనిచేసిందో ఆ భగవంతుడు వాళ్ళకి అదేవిధంగా దీవెనలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలని ఒక మంచి గొప్ప ఇదికి తీసుకుపోయినటువంటి సందర్భంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఒక గొప్ప విషయం అంటే ఈ దేవాలయాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ దేవాలయాన్ని ఒక మంచి దేవాలయంగా ఏ విధంగా చేయాలి అనేటువంటిది ప్రజలు కూడా మాట్లాడుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది, వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. వారికి నేను ఒక స్కీమ్ ఒకటి ఇక్కడ పంపిస్తాను. దీన్ని మొత్తం సర్వే చేద్దాం ఉన్నటువంటి దాన్ని చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేద్దాం. మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ చేద్దాం. దానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా ఫీజు అన్ని కూడా నేనే బేర్ చేస్తాను. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మంచి మాస్టర్ ప్లాన్, మీరు అనుకునేటువంటి చెరువుకు సంబంధించినటువంటి ఇందులో కావచ్చు, ఈ మొత్తం ఇంటికి సంబంధించినటువంటి ఇందులో కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేద్దాం. ఆ మాస్టర్ ప్లాన్ తీసుకుని మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాం. పోయి ఈ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ సహాయ సహకారాలు కావాలని గవర్నర్ మంత్రి గారిని, మన శ్రీధర్ గారిని అందరినీ తీసుకుని పోయి వాళ్ళకి మనం చర్యలు తీసుకుని పోయి. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి కరీంనగర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఆలయ ఈవో సదయ్య, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఆలయంలో నిర్వహించారు. ధర్మకర్తలుగా చీకట్ల మొండయ్య, కట్కూరి సంభిరెడ్డి, ఉప్పల శ్రావణ్ కుమార్, కోదాటి మోహన్ రావు, జంగం కొమరయ్య యాదవ్, జిలుక రవీందర్, కొండ శ్రీనివాస్, తీర్థాల రాజారాం, తాళ్లపల్లి శ్రీనివాస్, ఈరవేణి వేణి, రవికుమార్, గంట రమేష్, సామల యమునలచే అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ప్రమాణ స్వీకారం చేయించారు.
ధర్మకర్తల మండల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ గా ఓదెల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చీకట్ల మొండయ్యను ఆలయ ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ గా ధర్మకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చీకట్ల మొండయ్యను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆలయ అధికారులు అర్చక బృందం ధర్మకర్తల మండలి చైర్మన్ ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఛాంబర్ లో చైర్మన్ మొండయ్య నూతన చైర్మన్ గా బాధ్యతలను చేపట్టారు. మరియు మండలము నిర్వహించుటకు అవసరమైనప్పుడు తప్ప ఏ వ్యక్తికి కూడా కొంచెం మీరు ఒక్క వెడల్పునండి పైకి అదే వినాయక చవితి సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా హరిత సేన ఇన్ఛార్జ్ చెప్పాల రాజేశ్వరరావు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ తహసీల్దార్ జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్తో పాటు పలువురు మట్టి విత్తన గణపతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన కార్యక్రమంతో పాటు మరో బోధకరమైన కార్యక్రమం తీసుకున్నారని, వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విత్తన విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నారు అన్నారు. మట్టి విత్తన విగ్రహాలను పంపిణీ చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు గారు మరో బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మట్టి వినాయక విగ్రహాలు పూజించాలి. మట్టి వినాయకుల విగ్రహాలతో ఎటువంటి ప్రకృతి నష్టం చేకూరదని, అలాగే అంకుర గణపతి అందరి గణపతి అనే నినాదాన్ని తీసుకువెళ్తూ ప్రతి వినాయకుడి ఒక సీడ్ పెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలందరికీ గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోషరావు చేరే విధంగా ప్రయత్నించారు. ప్రతి ఒక్క వినాయక విగ్రహంలో ఒక చెట్టు, మట్టి విగ్రహంతో పాటు ఒక సీడ్ పెట్టి వినాయకుని అదే దాంట్లో నిమజ్జనం చేస్తూ ఒక చెట్టును సృష్టించే విధంగా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు. దీనికి సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు గారు, అలాగే శ్రీకాంత్ గారు అందరూ కూడా దీన్ని పెద్ద కార్యక్రమం చేస్తూ రాజ్యసభ సభ్యులు గారి ఆలోచన విధానం అందరికీ చేయగలిగే కృషి చేసినారు. ఈరోజు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో తహసీల్దార్ గారికి, అలాగే డిప్యూటీ తహసీల్దార్ శంకర్ సార్ గారికి,
లోకల్లో కూడా కొందరి వైశాస్ వారికి, కొందరికి మాజీ సర్పంచ్ గారికి, మాజీ జడ్పీసీ గారికి అందరికీ కూడా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలు అందజేయడం జరిగింది.